పచ్చని పొలాల మధ్యలో ఉన్న చిన్న గ్రామంలో రాజు అనే అబ్బాయి, సీత అనే అమ్మాయి ఉండేవారు. ప్రతి సాయంత్రం సీత వరుసగానే పాత బస్ స్టాప్ దగ్గరగా వెళ్లి అమ్మ కోసం కూరగాయలు తెచ్చేది. బస్ స్టాప్ పక్కనే రాజు చిన్న టీ దుకాణం పెట్టి ఉండేవాడు. ఆమె వెళ్లే కొద్దీ రాజు చిరునవ్వుతో చూసేవాడు. ఒకరోజు భారీ వర్షం పడింది. రోడ్లు ముంచెత్తాయి. బస్సులేవీ రాలేదు. సీత ఒంటరిగా బస్ షెల్టర్లో వణుకుతూ నిలబడింది. రాజు నిశ్శబ్దంగా ఆమె దగ్గరకు వెళ్లి ఒక గొడుగును, వేడి టీ కప్పును ఇచ్చాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. రాజు మృదువుగా అన్నాడు, నీకు జలుబు రాకూడదని మాత్రమే. వారు ప్రతిరోజూ బస్ స్టాప్ వద్ద కలుసుకునేవారు. కొన్నిసార్లు మాట్లాడుకుంటూ, కొన్నిసార్లు నవ్వుకుంటూ, మరికొన్నిసార్లు నిశ్శబ్దంగా గ్రామ గాలిని ఆస్వాదిస్తూ. కొద్దికాలానికి సీత కుటుంబం పట్టణానికి మారాల్సి వచ్చింది. ఆమె చివరి రోజున చివరిసారిగా బస్ స్టాప్కి వచ్చింది. రాజు ఒక్క మాట కూడా చెప్పలేకపోయాడు. అతను నిశ్శబ్దంగా అదే గొడుగును ఆమె చేతిలో పెట్టాడు. సీత మృదువుగా చెప్పింది, నేను తిరిగి వస్తాను. రాజు చిరునవ్వుతో, ఇక్కడే ఎదురుచూస్తాను. బస్ మెల్లగా దూరమైంది.